నేను ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్ అవ్వలేదా? నేను పుట్టిందే ఎస్ఆర్హెచ్ కోసం. బానిసను, ఎస్ఆర్హెచ్కి కట్టు బానిసను. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. సిద్ధమా? టాస్ మళ్ళీ వీళ్ళు గెలిచారు. అందులోనూ బ్యాటింగ్ వైజాగ్ చిన్న పిచ్చులు. ఓన్లే అక్కడ ఉంది ఎస్ఆర్హెచ్గా. అయిపోయింది ఇక, నీ పని అయిపోయింది ఇక. చెక్కేస్తారులే. ఇదో టీము, ఈ దిక్కుమాల పర్ఫార్మెన్స్కి ఎలివేషన్లో ఆపండి ఇంకా. ఇక నాకు క్లారిటీ వచ్చిందిరా. ఇక మినిమం కూడా ఇలా సపోర్ట్ చేయండి చూడు. ఆడేం చేస్తున్నాడు? మూలగా వెళ్ళి ఎడుతున్నాడేమో. హే గాయ్స్, ఏంట్రా నవ్వుకొని వస్తున్నావు? ఓహో ఎడలాక ఏడుపా? దేనికి దేనికే? ఎరా ఫిక్స్ అయిపోయి ఇంకెలవరని? ఓ ఓకే, ఏదన్నా నువ్వు గ్రేటరా బాబు. ఇలా మన టీం సంగనాకపోతుంటే ఇలా నవ్వేసావు అనుకో, అవతల చూసి జాలిపడి వదిలేస్తుందని బాగా తెలుసుకున్నావు. నవ్వినా తప్పే, నవ్వపోయినా తప్పారా నీతో? ఇప్పుడేంటి ఇంకొక ఇలా పెట్టుకుని కూర్చోలే? మ్యాచ్లు పోతున్నాయి, బౌలర్లు నెరగేసేస్తున్నారు, అయినా ఈ సూది పోతున్నావు నువ్వు. పోయింది 2 మ్యాచ్లేగా, ఈ 2 రేపు 10 అవుతాయి. ఎన్నైనా మాట ఇంతరా మారదు. ఆడెవడో చెప్పాడని చెప్పేసి మా ఇంటి ఇంత అంటామేమో. ఆడి రేపు ఉంటాడు, రేపు పోతాడు. అసలు మీ వాళ్ళు బాగా ఆడపోతే వదిలేస్తూ ఉంటారు కదా, వచ్చే సంవత్సరం ఉండవు వచ్చుకోవడానికి. పట్టుమని 160, 150 కోట్లు అయిపోతున్నారు. కానీ ఇంకేం ఆడతారా? ఇందాక నుంచి ఓడిపోయారు అయిపోయింది మొత్తం అయిపోయింది అని అంటున్నావు. కానీ ఈ స్పాన్లో ఈ ఫోన్ 2 డైమండ్స్ తెలుస్తుందా? అది ఏదో ఒకటి పట్టుకొని సాగుకుంటున్నారు ప్రతి ఒక్కడు. ఆలోచించు, ఎవడు ఆడినప్పుడు ఇల్లు ఆడితేనే ఎలా ఉందంటే, వాట్ ఇఫ్ వి ఫైండ్ అవర్ సెల్స్ బ్యాక్. నేను ఎక్కువ చెప్పను, అది అయినప్పుడు నీకే అర్థమవుతుంది. కానీ ఒక్కటే ఏంటి, మళ్ళీ మా ఊళ్ళందరూ కొడుతున్నప్పుడు అందరు వికెట్లు పడిపోతే, అమ్మయ్య అందరు వికెట్లు పడిపోయారా బాబు చాలు అనుకున్నప్పుడు ఒకడు వస్తాడు, ఇంకొక బ్యాటర్ వస్తాడు ఆయనకి. మళ్ళీ ఈసారి ఎక్కువ కొడితే, ఇంత ముందులా తక్కువ మార్జిన్తో కాకుండా ఎక్కువ మార్జిన్తో గెలాలి అంటే వికెట్ టేకర్ కాదు. అలాంటి వికెట్ టేకర్ దట్టు స్పిన్ డిపార్ట్మెంట్లో ఒకడు యాడ్ అయ్యాడు. పృథ్వీ షా రిషబ్ పంతులతోనే అండర్ 19 ఆడినాడు. జీషాన్. అది పోతే పోయే మ్యాచ్లు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎస్ఆర్హెచ్ ఏంటో ఫైండ్ చేసాం, అది చాలు. నువ్వు అలాగే బదం చేసుకోరా. మొన్న 190కి పోయారు, నిన్న 160కి పోయారు, ఈరోజు 130కే పోతారు. నవ్వకరా, ఇదే జరుగుద్ది. అయినా బౌలింగ్ మినిమం కూడా లేని టీము ఇప్పుడు వచ్చి కప్పు కొట్టడం నేను చూడలేదు, జరగదు కూడా. కప్పు ఎవడికి? ఒక్కలో స్టాక్ డైలాగ్ వేయడం కాదు, కప్పు కొట్టకపోతే ఐపీఎల్ ఆడడం దేనికిరా? రిజల్ట్తో పని లేదని రా అర్థం అక్కడ. అది నీలాంటి లో మైండెడ్ పీపుల్కి అర్థం కాదు. అందుకే చెప్పాగా,
ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయాలంటే కళ్ళు ఒకటి సరిపోవు, మైండ్ సెట్ ఉండాలి. ఒక తెలుగు స్టేటే చాలదు అన్నట్టు 2 తెలుగు స్టేట్లోనే ఏకలా తీసి పారేశారు, ఏక మీద ఓడించేశారు. ఇంకా సిగ్గు రాలేదు కానీ ఇంకా మైండ్ సెట్ లో మైండెడ్ హై మైండెడ్ అనుకుంటా. స్పోర్ట్స్లో గెలిపోవటం నార్మల్ రా, అది కూడా తెలియదా? ఓ మరి ప్రతి మ్యాచ్కి గెలుస్తారు, 300 కొడతారు, ఊతారు, ఎందుకురా రెచ్చిపోరు ఒక్కొక్కడు బయట. ఎస్ అవును, కొంతమంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కాదని అన్నాం. కానీ గెలుస్తామా ఓడుతామా అన్నది మాకు ఎలా అయితే మ్యాటర్ కాదు, ఇలా 300 కొట్టామా అన్నది కూడా అలాగే మ్యాటర్ కాదు. ఇది మా ఫ్యాన్స్ నుండి కెప్టెన్ వరకు ప్రతి ఒక్కడికి క్లారిటీ ఉంది, నీలాంటి వాళ్ళకి తప్పితే. ఒకప్పుడు బ్యాటింగ్ ఆడలో ఓడిపోయారు, ఇప్పుడు బౌలింగ్ ఇలా ఓడిపోతున్నారు అంతే. మనం కప్పు సారీ బేయం కప్పు కొట్టినప్పుడు కూడా ఇలా అరా కొరా టీంతోనే కొట్టాంరా. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా, తప్పకుండా. ఆ మార్క్ అయితే పక్కా. కానీ తెలియనోడికి అయితే చెప్తాం కానీ రా, ఇలా తెలిసి అడిగేటోడికి ఏం చెప్తాం చెప్పండి? ఎవడేమడిగినా ఇలా మీదడిపై సపోర్ట్ చేసేయడం కాదు. ఓడిపోతే సపోర్ట్ ఆపేసే అంత జ్ఞానం నాకు లేదు. సపోర్ట్ చేసుకో, నువ్వే రిక్రెట్ అవుతాయి కానీ సూన్. అయినా పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప, గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. రావణాసురుడు కూడా షేర్ చేయబట్టుకున్నాడు, రాముడి చేతిలో చచ్చాడు. వదిలేస్తుంటే బతుకుండేవాడేమో. కౌరవులు జోదంలో గెలిచారు, కురుక్షేత్రంలో పోయారు. జోదంలో ఓడిపోయి ఉంటే ఆఖరికి గెలిచేవారేమో. అలాగే కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే బెటర్, గెలవడం కంటే ఓడిపోవడమే కరెక్ట్. ఇలాగే సినిమా డైలాగులు వేసుకోరా, ఎలాగో గెలవరు కదా, వీటితోనే మురిసిపోదు. కానీ అయినా నీకు తెలుసో తెలీదా, డైరెక్ట్గా అని చెప్తున్నాను, మీదో పెద్ద లత్కోర్ టీం. పదరా వెళ్దా, వీడితో మాట్లాడి బాగా. ఆ మాట వినగానే ఆడికి గట్టిగా ఇవ్వాలనిపించింది, కానీ ఆడికి అర్థం కాదు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ ఒక్క రివెంజ్ మీదే ఉంది.